హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరు? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు కొబ్బరి బూరెలు చేస్తున్నాను అండి. కొబ్బరి బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏందో చూపిస్తున్నాను. కేజీ బియ్యం అర కేజీ బియ్యం తీసుకోవాలండి. ఫస్ట్ తీసుకొని రాత్రికి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి. మిల్లు పట్టించుకొని ఇట్లా వస్తుంది. ఏమన్నా నూక ఏమన్నా చూసారు ఎలా వచ్చిందో అట్లా పోసేసుకోకూడదు. బూరెలే కదని అట్లా పోసుకోకూడదు. మనం పోసుకుంటే మాత్రం ఇది జస్ట్ నల్లగా వచ్చింది. ఇది జల్లించుకొని ఇట్లా శుభ్రంగా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అర కేజీ బియ్యానికి కోటా బియ్యం నానబెట్టుకున్నానండి. నైటు ఇట్లా మెత్తగా ఆడించుకోవాలి బాగా. మనం అర కేజీ బియ్యానికి అర కేజీ గోధుమ పిండి తీసుకోవాలండి. అప్పుడు బూరెలు మెత్తగా బాగుంటాయి. కొంతమందికి ఇష్టం గట్టిగా ఉంటాయి, కొంతమందికి గట్టిగా ఉన్నా తింటారు. బియ్య పిండితో చేసుకుంటారు అచ్చంగా. కొంతమందికి ఏంటంటే మెత్తగా ఉండాలి. అర కేజీ వేస్తున్నానండి గోధుమ పిండి. నేను గోధుమ పిండి అర కేజీ బియ్య పిండి, అర కేజీ గోధుమ పిండి. ఇలా ఇది కూడా జల్లించేసుకోవాలి. ఇట్లాగా గోధుమ పిండి బియ్య పిండి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కేజీ బెల్లం పట్టిద్దండి. కేజీ బెల్లం ఇది మెత్తగా కొట్టుకుందాం. ఇప్పుడు 4 కొబ్బరి చిప్పలు, 4 కొబ్బరి చిప్పలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి బూరెలు. ఇలాగ మెత్తగా దంచుకోవాలండి. కేజీ బెల్లానికి అరశోడు నీళ్ళు పోస్తున్నాను నేను. ఇప్పుడు కొంచెం చెత్త పొడి రాళ్ళు ఉంటాయి కదా, వడగట్టుకోవాలి. అందుకని దీంట్లో కరగబెట్టుకొని వేరే దాంట్లో వడగడతాను. చెత్త చూసారా ఎలా ఉందో? ఇప్పుడు వడగట్టుకుందామండి. ఇప్పుడు కరిగింది బెల్లం, ఇప్పుడు వడగట్టుకుందాం. వడగట్టేసుకుందాము. కొంచెం నీళ్ళు ఇట్లా ఇందాక కొంచెం ఉంచుకున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళు చూసారు చెత్త ఎంత వచ్చిందో. ఇట్లా వడగట్టుకోవాలి మనం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం. కొంచెం పాకం రావాలి లైట్గా. బయటికి మనకి కొంచెం ఇట్లా దగ్గరికి వస్తే చాలండి. బూరెలకి దగ్గరికి కొంచెం ఇట్లా వస్తే చాలు. వస్తుంది, ఎగి తీసేస్తాం. ఒక అరగిద్ద నీళ్ళు వస్తుంది. ఒక గిద్ద అంటే ఇంకా అరిసెలు అంటే పోసుకుంటాం కదా, ఇప్పుడు అందుకని పాకంలో పోసేస్తున్నాం. ఇంకా ఇప్పుడు కొబ్బరి వేస్తున్నాం. ఇదిగోండి 10 యాలక్కాయలు సరిపోతాయి. అమ్మసి కూడా తీసుకుపోతాయి. 10 యాలక్కాయలు 10 యాలక్కాయలు వేపిస్తున్నాను. ఇప్పుడు బియ్య పిండి గోధుమ పిండి ఇట్లా కలిపేసుకోండి. ఈక్వల్గా కలిపేసుకొని ఏం పర్వాలేదు, అరిసెలు కాదుగా కొబ్బరి పర్వాలేదు. కేజీ బెల్లానికి 4 కొబ్బరి చిప్పలు, అర కేజీ బియ్యం, అర కేజీ గోధుమ పిండి. నూనె పోస్తున్నాయి. ఇప్పుడు నూనె కాగితే ఇప్పుడు మనం బూరెలు వేసుకోవటమే. ఇంత సైజు తీసుకొని మీరు ఇంత సైజు ఇట్లా బూరె ఈ సైజులో చేసుకోవాలి. పిండి ఇంకా పెద్దది కావాలంటే ఇంకొంచెం
ఇంకొంచెం పిండి పెట్టుకుంటే పెద్ద బూరె వస్తుంది. కొబ్బరి బూరెలు, నోరూరిచ్చే కొబ్బరి బూరెలు. ఇప్పుడు నూనె కాగిందో లేదో చూద్దాం. మీరు ఇప్పుడు బూరెలు చేసుకుంటున్నారు కదండి, తడి చేయి మాత్రం పెట్టమాకండి. నూనె వేసుకుంటే నూనె పెట్టుకొని ఇట్లా అద్దుకోండి, ఇట్లా చేసుకోండి, అద్దుకోండి. లేకపోతే నెయ్యి అయినా పోసుకొని గిన్నెలు ఇట్లా పక్కన పెట్టేసుకొని ఇట్లా ఇట్లా చేసుకోండి. లేకపోతే బూరెలు బూజు వచ్చేస్తాయండి. అది కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు, అందుకని చెప్తున్నానండి. అవే వేసుకోవాలి, కానీ ఎక్కువ పొంగట్లేదు ఏంది అనుకోవద్దండి. గోధుమ పిండి ఎక్కువ వేసాము, అందుకని బాగా పొంగుతున్నాయి కానీ బాగా పొంగట్లేదు. అదే కనుక 3 వంతులు బియ్య పిండి వేసుకుని 1 వంతు గోధుమ పిండి వేసుకుని బాగా బూరెలు పొంగుతాయి. కానీ అది సరి సమానంగా వేసాను, అందుకని పొంగబెట్టలాగా నార్మల్గా పొంగుతుంది అంతే. ఫస్ట్ సరిగ్గా ఒక 5-6 కుదరకపోయినా కూడా తర్వాత పెద్ద చేసుకోండి బూరెలు. పెద్ద చేస్తాను నేను, వేసుకొని వేసుకోవాలి. కొబ్బరి బూరెలు రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి. అమరావతి రుచుల్లో మరొక రుచితో వస్తానండి.